బంగారు తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక వందనాలు. అదే మాదిరిగా ఈ స్కూల్కి విచ్చేసినటువంటి మన ఎంపీడీఓ గారికి, అదే మాదిరిగా స్థానిక సర్పంచ్ చంద్రాయుడు గారిని, అదే మాదిరిగా మన ఎంపీఓ మేడం గారికి, మన ఆర్జే వెంకటేశ్వర అధికార ప్రతినిధికి, మన స్కూల్ చైర్మన్కి, మాజీ చైర్మన్కి, సర్పంచ్ స్టాఫ్కి, మరి ముఖ్యంగా ఈ బంగారు తల్లి చదువు చెప్పే మేడంలకి అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ స్కూల్కి మేము ఒక 4-5 సార్లు వచ్చింటాం. సంవత్సరము ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది స్కూల్. ఆర్ఓ ప్లాంట్ ఏమి, స్కూల్ కాంపౌండ్ ఏమి, అదే మాదిరిగా ఫుడ్ మేడం చెప్పినట్లు రోజుకు ఒక టిఫిన్. మేమైతే రోజుకు ఒక టిఫిన్ లేదు, చేయము. మన ఇంట్లో కూడా చేయము. మనం హాస్టల్లో మేడం హాస్టల్లో ఇదే స్కూల్లో నాకు కూడా 2 తల్లులు ఉన్నారు. నేను కూడా అప్లై చేస్తే రాలేనా, అంటే ఒక బాబుకి చేశాను, రాలేదు. అంటే ఎంత బాగుందో లెక్కేసుకోండి. సర్పంచ్ అప్లై చేసుకున్నా కూడా రాలేదు ఈ దీంట్లో. మా పంచాయతీ నుంచి రికమెండేషన్ చేసిన ఒక సీటు కూడా రాలేదు. సార్ మీరు ఏదన్నా కానీ ఆన్లైన్ చేయండి. మా పంచాయతీ నుంచి ఒక 2 వచ్చింది, దాంట్లో ఒక రేణుకా ఉంది. అంటే స్కూల్లో అంతా బాగా చదువు చెప్తాను. తర్వాత వచ్చి మీ బిడ్డలు ఎంత నీట్గా ఉన్నారు చూడండి. మీరు సరిగా తల చూస్తారో పౌడర్ వేస్తారో తెలియదు, కానీ ఎంత నీట్గా ఉన్నారు. ఎంత ప్రతి ఒక్కరికి తెల్ల జల్లు ఉన్నాయి, వాళ్ళే వేసుకుంటారు. అదే ప్రైవేట్ స్కూల్లో పనిష్మెంట్ ఫైన్ కట్టాలి, జడేసుకోకపోతే. సాయంత్రం మేడం చెప్పినట్లు మనం తినే ఫుడ్ని మళ్ళా జీర్ణం కావాలంటే ఒక అరటిపండు మనం తల్లిదండ్రులు పెడతామమ్మా. చూడండి ఎంత బాగుంది ఈ స్కూలు, ఎంత మంచి డ్రెస్సులు, మళ్ళీ షూ కానీ వాళ్ళ సాక్స్లు కానీ. మేము వేసుకున్న సాక్స్ వేసుకున్నా భయపడతాం, మళ్ళీ ఉత్కల స్మెల్ వస్తుందేమో. అంటే 2-3 జతలు ఇవ్వడము. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. బుక్స్, నా కూతురు ఇప్పుడు 7th క్లాస్, బుక్స్ లేవు. ఇందులో టెక్స్ట్ బుక్స్ లేవు. ఒలింపియాడ్ అంటే ఇందులో బుక్స్ లేవు. మీరు ఏమన్నా అనుకోండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫస్ట్లో వస్తేనే గుడ్డలు వచ్చినాయి. చూడండి అమ్మా, నా ఎవరినో రాకున్నా అంటే వాళ్ళు 2 జతలు గుడ్డలు. అంటే ఇంచుమించు ఒక్క అమ్మాయికి గవర్నమెంట్ నాకు తెలిసి ఒక సంవత్సరానికి 30,000-40,000 రూపాయలు గుడ్డలు బుక్స్ మట్టుకే పెడతాం. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే లచ్చి కట్టినా మళ్ళీ స్కూల్కి బుక్స్ సపరేటు, ఫుడ్కి సపరేటు, హాస్టల్కి సపరేటు, డోబీ గుడ్డలు ఉతికేదానికి సపరేటు. ఏమ్మా గుడ్డలు ఉతికేదానికి కూడా మళ్ళీ సపరేటు. ఈ పిల్లలు యూనిఫామ్ అది నాకు తెలిసి వాళ్ళు 2-3 రోజులకు ఒకసారి గుడ్లు ఉతుకున్నట్టుగా ఉన్నారు వాళ్ళే. ఎదురు ఇదంతా ఆరేసింది. ఎంత ఆనందం మన పిల్లలు, మన ఆడపిల్లలు. నేను కూడా 10th క్లాస్ పిల్లలకి ఇంతకుముందు వచ్చినప్పుడు ప్యాడ్స్ కానీ వాళ్ళ ఎగ్జామ్కి కావాల్సినవన్నీ తీయించిన. ఇప్పుడు కూడా నేను ఒకటి మర్చిపోయినా ఈ స్కూల్కి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈ ఎంయూ మేడం కానీ, మా సర్పంచ్ చంద్రాయుడు కానీ, హెడ్ మాస్టర్ కానీ, మన ఎంపీడీఓ సార్ ముందని చెప్తాను, దయచేసి మేడం మీరు కొంతమందిని సెలెక్షన్ చేసి బీద పిల్లల్ని తల్లిదండ్రుల ముందు చెప్తాండ. ఎందుకంటే నాకు కూడా 2 కూతుర్లు పెంచడం ఈ కాలంలో చాలా కష్టం. మీరు ఏమన్నా చెప్పండి, ఎంత కష్టం అంటే రోడ్డు మీద వదిలితే తిరిగి వస్తుంది మా బిడ్డ అనేది నమ్మకం లేదు. అట్లాంటి ఇంతమంది 200 అమ్మాయిల్ని ఈ టీచర్లు కాపాడుతున్నారంటే వాళ్ళకి ఒకసారి మీరు అంతా క్లాప్స్ కొడితే కదమ్మా. ఎందుకంటే వాళ్ళు సొంత బిడ్డల మాదిరి కాపాడుతున్నారు. ఎందుకంటే నాకు కూడా 2 కూతురు ఉన్నారు కాబట్టి వాళ్ళ విలువ తెలుస్తుంది మాకు. వాళ్ళు నిజంగానే వాళ్ళు బంగారు తల్లులు. వాళ్ళు మనకు బిడ్డలైనా కూడా వాళ్ళ తల్లులతో సమానంగా మనం చూసుకోవాలి. అదే మాదిరిగా ఈ టీచర్లు కూడా చూసుకోవడం, ఇక్కడ ఆయాలు కానీ, ఆ వంట చేసే వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా మనం చాలా రుణపడి ఉంటాం తల్లులు. కాబట్టి మీరందరూ ఈ బిడ్డలకి
ఏం చెప్పాలంటే అందరూ అమ్మా మీరు క్రమశిక్షణ బాగుండాలా, మీ టీచర్లను బాగా మర్యాద ఇవ్వాలా, టీచర్లు చెప్పింది వినాలా అని మీరు వాళ్ళకి చెప్పాలా. తర్వాత వచ్చి పిల్లలు, చిన్న పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారమ్మా. మాకు ఎంత కష్టమో మిమ్మల్ని సాకాలంటే, మిమ్మల్ని ప్రయోజనం చేయాలంటే తల్లిదండ్రులుగా మేము ఎంత నరకం అనిపిస్తామో మాకే తెలుస్తుంది. తల్లిదండ్రులకి మీరు ఆ విలువ కాపాడుకొని మీ తల్లిదండ్రుల మీద మీకు భయము భక్తి ఉంటే బాగా చదువుకొని ఫస్ట్ ఈ స్కూల్కి, మీ హెడ్ మాస్టర్కి, ఎంఈఓకి, టీచర్లకి మంచి పేరు తేవాలా. ఏమ్మా పిల్లల్లో వస్తారా?